Hi all, welcome to my channel Health with Home Cooking. Today's recipe ఆటా జాగరీ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్పు బెల్లం తురుము వేసేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసి బెల్లం కరిగేంత వరకు మరగనివ్వండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇంకొక గిన్నెలో ఒక 1/2 కప్పు వరకు మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. దీంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఒక టీ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేస్తున్నాను. అంటే ఇసుక అదంతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ రెండు కలిసేంత వరకు కలిపేసేయండి. తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసి బాగా జల్లించుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 కప్పు ఓట్స్ పౌడర్ వేసేసి బాగా కలపాలి. అంటే ఉండలు లేకుండా బాగా కలపాలి. ఒకవేళ మీకు కొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ పౌడర్ కలుపుకోవచ్చు. దీంట్లోకి నేను ఒక 1/2 కప్ వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేస్తే మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ అయిపోతుందండి. దీన్ని బాగా కలిపేసి ఒక ముద్దలా చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయాలి. మినిట్స్ తర్వాత దాన్ని బాగా రోల్ చేసి మనకి ఇష్టం వచ్చిన షేప్స్లోకి షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సర్కిల్స్లోనే చేస్తున్నాను. పిల్లలకి బయట బిస్కెట్స్ కొని ఇవ్వడం కంటే మనం ఇలా చేసి పెడితే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి. నేను ఇక్కడ గార్నిష్ కోసం నట్స్ ముందుగానే చాప్ చేసి పెట్టేసుకున్నానండి. మీకు కావాలంటే కోకోనట్ కూడా వేయచ్చు పైన. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. అలా పక్కన పెట్టేంతలోపు మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాం. ఓవెన్ని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత మనము 180 డిగ్రీస్ దగ్గర 20 to 30 మినిట్స్ వరకు మనం ఈ బిస్కెట్స్ని బేక్ చేయాలి. నాకు ఈ బిస్కెట్స్ బేక్ చేయడానికి 25 మినిట్స్ టైం పట్టిందండి. చూసారా ఎంత చక్కగా బేక్ అయ్యాయో. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే హెల్దీ.